అందరికీ నమస్కారం అండి. మొన్న సండే రోజు మనం యాక్చువల్గా 26th జూనియర్ ఇంటర్కి సంబంధించి హోమ్సిక్ హాలిడేస్ ఇచ్చాం శ్రీ చైతన్య గోశాల నుండి. అయితే ఆ జూనియర్ పిల్లల్లో కొంతమంది ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉండటంతో, అంటే సిబ్లింగ్ పిల్లలు ఉండటం వల్ల మన సీనియర్ క్యాంపస్లో కొంతమంది సరే పేరెంట్స్ వచ్చిన తర్వాత పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఆ సిబ్లింగ్ పిల్లలకి సరే వాళ్ళతో పాటు వెళ్తారన్న ఉద్దేశంతో. నెక్స్ట్ ఏం చేశారంటే మిగిలిన పిల్లలు కొంతమంది మాకు కూడా పర్మిషన్ ఇవ్వడానికి పేరెంట్స్తో కొంత ప్రెజర్ పెట్టి మాకు కూడా కావాలని కొంతమంది అడగటంతో ఇవ్వడం మొదలు పెట్టేసరికి ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేయించుకోవడం, అట్లాగే పర్మిషన్ తీసుకోవడం, ఆల్మోస్ట్ 50% వరకు కూడా ఇంటికి రావడం జరిగిందండి. సరే ఎనీహౌ ఇచ్చాం, తప్పలేదు. అయితేనండి ఇది ఎందుకు మీకు వివరంగా తెలియజేస్తున్నామంటేనండి, కొంతమంది ఇంకా సీరియస్నెస్ లేకుండా ఏది సెకండ్ ఇయర్కి వచ్చినప్పటికీ కూడా పైపైన చదువుకుంటా లైట్గా తీసుకుంటున్నారండి. ఎట్లాగో ఏదో ఒక రిజల్ట్ వస్తుందిలే అనే విధంగా తీసుకుంటున్నారు. ఏదో ఒక రిజల్ట్ అంటే కష్టమండి. బైపీసీ ఖచ్చితంగా కాంపిటీషన్ ఉన్న గ్రూప్ ఇది. సీట్లు చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ మంది పోటీ పడతారు. దీంట్లో మనం ఖచ్చితంగా సీనియర్ ఇంటర్లో సరే జూనియర్ ఇంటర్లో కొంత అచీవ్మెంట్ జరిగి కొంత సాధించి ఉండవచ్చు, కానీ కంటిన్యూషన్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయండి. ఈ బ్యాచ్లో నుండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంటే లైట్గా తీసుకుంటున్నారు, ఏదైనా సీరియస్గా డెప్త్గా తీసుకోవట్లేదు అనమాట. అది అంటే ఏదైనా జరిగిపోయిన తర్వాత బాధపడే కన్నా కూడా ముందుగానే మనం జాగ్రత్తగా ఉండి అసలు ఎట్లా చదవాలి, ఎట్లా అయితే మనం సాధించగలం, అసలు మన గోల్ ఏంటి, మన యాంబిషన్ ఏంటి, మన ప్యాషన్ ఏంటి అనేది స్టూడెంట్ ఎక్కడో కొంత దాన్ని సీరియస్గా తీసుకోపోవటం వల్లే కొంతమంది రిజల్ట్ అచీవ్మెంట్ బాగాలేదండి. వీకెండ్ రిజల్ట్లో కొంతమంది బాగానే చేస్తున్నారు, కొంతమంది పిల్లలు బాగా సాధిస్తున్నారు, వెళ్ళండి కూడా. కానీ మన దగ్గరికి వచ్చిన పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా సెటిల్ అవ్వాలి, వాళ్ళకి భవిష్యత్తులో మంచి జరగాలనే ఉద్దేశంతోనే మనం ఇంత ఖర్చు పెట్టుకుని పెద్ద పెద్ద స్కూల్స్లో కానివ్వండి, పెద్ద కాలేజెస్లో కానివ్వండి, మంచి గ్రూప్లో కానీ మంచి ఫెసిలిటీస్ ఉండే వ్యవస్థల్లో మనం విద్యా సంస్థల్లో చదివించుకుంటున్నాం. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలుగా, 12 సంవత్సరాలుగా. ఏదో మనం జాయిన్ చేసేస్తాం కదా, ఫీజులు కట్టేస్తున్నాం అని చెప్పి ఊరుకుంటే కుదరదండి. ఎందుకంటున్నానంటే, ఒక మంచి యాపిల్ పండు మనం కొనుక్కు తెచ్చుకున్నాం మార్కెట్ నుండి, దాన్ని ఏ ఫ్రిడ్జ్లోనో పెట్టి తర్వాత తినాలి, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే దాని నుండి వచ్చే ప్రతిఫలాలు అంటే మినరల్స్ కానీ విటమిన్స్ కానీ దాని నుండి వచ్చే శక్తి ఏదైనా మనకు వచ్చేస్తుందండి? రాదు. దాన్ని సరైన టైంలో సరైన విధంగా మనం దాన్ని తినాలి. అంటే ఏంటి, దాన్ని ఉపయోగించుకోవాలి. అట్లాగే ఇక్కడ కూడా మనం ఏదో జాయిన్ చేసేస్తాం కదా, ఫీజులు కట్టేస్తాం కదా, వాళ్ళే చదువుకుంటారులే, రిజల్ట్ వస్తుందిలే అని చెప్తే పొరపాటు. ఖచ్చితంగా మన అబ్జర్వేషన్ ఉండాలండి. మన రిజల్ట్ ఎంత వస్తుంది వీకెండ్ టెస్ట్లో, ఎంతవరకు అచీవ్ చేయగలుగుతున్నారు అనేది అబ్జర్వేషన్ పూర్తిగా మన మీద ఉండాలి పేరెంట్స్గా. ఉండి ప్రతిసారి అంటే స్టాఫ్నే క్వశ్చన్ చేయ అవసరం లేదండి, బాబుని కూడా మీరు ఫోన్ చేసినప్పుడు, లేకపోతే ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు, మీ దగ్గర ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడల్లా ఆ రిజల్ట్ గురించి చర్చించాలి. ఏంటమ్మా ఇట్లా వస్తున్నాయి రిజల్ట్ ఏంటి? ఎందుకంటే కట్ ఆఫ్స్ గురించి మీకు మ్యాక్సిమం తెలుసండి తల్లిదండ్రులకి. 500 లేనిది ఈ రోజున జనరల్గా సీట్ లేదు. ఆ 500 కూడానండి ప్రైవేట్ సీట్ వస్తుంది. ప్రైవేట్ మెడికల్ సీట్లో మళ్ళీ ఫీజులు కట్టాలి, కనీసం 4 లక్షలు 5 లక్షల వరకు. అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందనుకోండి, తక్కువ ఫీజుతో మంచి ఫెసిలిటీ, అంటే మంచి రేపు పీజీలో కూడా మంచి అవకాశం ఉండే సీట్లు వస్తాయన్నమాట. పీజీలో మంచి ప్లేస్మెంట్ ఉండే సీటు. కాబట్టి అలాంటి సీట్లకు టార్గెట్ పెట్టుకోవాలి. టాప్ మెడికల్ కాలేజెస్ సీటే టార్గెట్గా వర్క్ చేసుకోవాలి తప్ప ఏదో పైన వర్క్ చేసుకుంటూ ఉంటే సరిపోదండి. ఇంకోటి ఏంటంటే, మరి మీ దగ్గరే కదండి 24 గంటలు ఉంది, మీరే ఇవన్నీ తీసుకోవచ్చు కదా, కేర్ఫుల్గా మీరే తీసుకోవచ్చు అంటే ఎస్, ఖచ్చితంగా తీసుకుంటామండి కేర్ఫుల్గా. మనం ఇప్పటికప్పుడు అసలు బయాలజీలో 300 పైన 350 వరకు ఎట్లా తెచ్చుకోవచ్చు అనేది ప్రతిసారి మీకు కూడా తెలుసండి. బయాలజీని ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదువుకుని మేము ఇచ్చిన మాడ్యూల్స్లో ఉన్న బిట్స్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్లు, వాటిని బాగా ప్రాక్టీస్ చేసుకుంటే 300 నుంచి 350 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు అండి. కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఉంటుంది, ఇక్కడ ఏమీ కాలిక్యులేషన్ పార్ట్ ఉండదు కాబట్టి అట్లా తెచ్చుకోవచ్చు అని ప్రతి ఒక్కళ్ళని చెప్తున్నాం. ప్రతిసారి ఏది బుక్స్ చెక్ చేసుకోవడం కానీ, లేదా ఎర్రర్ నోట్స్లు అబ్జర్వ్ చేయడం కానీ అన్నీ చేసినప్పటికీ కూడా ఎప్పుడైనా స్టూడెంట్ అనేది డెప్త్గా లేకపోతే, మైక్రో అబ్జర్వేషన్ లేకపోతే సబ్జెక్ట్ మీద రిజల్ట్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. నెక్స్ట్ అట్లాగే ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఫిజిక్స్ ఫార్ములాస్
ఉంటాయండి. అట్లాగే కాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది. దాంట్లో కూడా కాన్సెప్ట్ ఉంటుంది. ఈ మూడింటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఎన్నో బుక్స్ అండి, ఎన్సీఆర్టీ బుక్స్తో పాటు మన మాడ్యూల్స్ కానివ్వండి, పిల్లలు సపరేట్గా నోట్స్లు కానివ్వండి, ఎన్నో షార్ట్ కట్స్ సంబంధించినవి ఇస్తూ ఉంటామండి. వాటిని ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాం. అట్లాగే కెమిస్ట్రీలో ఒక్కొక్కటి రియాక్షన్ సంబంధించిన చార్ట్స్ కానివ్వండి, అట్లాగే ఫార్ములాస్ కానివ్వండి, అన్నీ ప్రాక్టీస్ చేపిస్తూనే ఉంటామండి. చేయించినా కూడా మేము ఎంత చెప్తున్నా కూడానండి, కొంతమంది సీరియస్గా తీసుకున్న పిల్లలు, పట్టుదలతో చదివే పిల్లలు, ఖచ్చితంగా హానెస్ట్గా నిజాయితీగా వర్క్ చేసే పిల్లలు అచీవ్ అవుతున్నారు. ఎవరైతే పైన లైట్గా తీసుకుని సీరియస్గా లేదో వాళ్ళంతా కూడా అచీవ్ అవ్వట్లేదండి. అట్లా అవ్వాలంటే ఖచ్చితంగా సమిష్టి బాధ్యత ఇక్కడ ఎంతైనా ఉంది. పేరెంట్స్ యొక్క కౌన్సిలింగ్ నేను పదే ఎందుకు చెప్తున్నానంటే, స్టాఫ్ వరకు, అడ్మినిస్ట్రేటర్స్ వరకు ఎంతవరకు ప్రయత్నాలు చేసినా కూడా పేరెంట్స్ మోటివేషన్ ఉన్న స్టూడెంట్ బాగా గ్రోత్ అవుతున్నారు, మంచి రిజల్ట్ సాధిస్తున్నారండి. కాబట్టి ఈ 1 ఇయర్ మాత్రం సీనియర్ ఇంటర్లో తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది. ఖచ్చితంగా మీరు ప్రతి వీకు ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్ని అబ్జర్వ్ చేసుకుంటూ స్టూడెంట్స్ని క్వశ్చన్ చేయమని కాదు, మోటివేట్ చేయమని చెప్తున్నాం. ఎట్లా చదవాలి, చదవకపోతే ఏంటి పరిస్థితి, ఈ మార్క్స్ ఎందుకు రావట్లా, మిగిలిన వాళ్ళకి వస్తున్నాయి కదా, అందరికీ రాకపోతే అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడండి, అవకాశాలను మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. మరేదో ఫీజు కట్టేస్తున్నాం అని చెప్తే కుదరదు. ఎట్లయితే మనం కొన్న యాపిల్ పండుని దాచేసుకుంటే కుదరదు. దాని టయానికి ఉపయోగించుకుని మనం తింటేనే దానికి సంబంధించిన ప్రతిఫలాలు వస్తాయో, ఇక్కడ కూడా ఉన్న అవకాశాలని మనం సద్వినియోగించుకుంటేనే, అంటే క్లాసులు పర్ఫెక్ట్గా అయినాయి, ఫోకస్డ్గా క్లాసులు అబ్జర్వ్ చేసుకుంటూ క్లాస్ రూమ్లోనే చాలా వరకు స్టడీ అయిపోవాలండి. క్లాస్ జరిగేటప్పుడే స్టడీ కూడా కంప్లీట్ అయిపోవాలి చాలా వరకు. తర్వాత స్టడీ అవర్లో మిగతాది కొంత ప్రాక్టీస్ చేసుకుంటే క్లాస్ వరకు సిమిలర్గా హోంవర్క్ ఇస్తాం మనం. అవన్నీ కూడా అర్థమయ్యి అప్పుడు అచీవ్ చేసుకోవడానికి, మార్క్స్ సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని మార్క్స్ తక్కువ వస్తున్నాయంటే కారణం స్టూడెంట్ ఎఫర్ట్ చాలా పెట్టాల్సిన అవసరం ఉందండి. కానీ పైపైన చదువుకుంటే మాత్రం చాలా కష్టమండి. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా, సరే ఇంటి దగ్గరికి వచ్చారు కొంతమంది, మా దగ్గర కొంతమంది ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న స్టడీ అవర్స్లో కానీ, క్లాస్ రూమ్స్లో కానీ కొంత అబ్జర్వేషన్ ఉంటుంది, మా ప్రాక్టీస్ చేయించుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ ఇంటి దగ్గరికి ఉన్న పిల్లల్ని సండే లోపు ఎట్టి పరిస్థితిలో పంపించేయండి. సండే పంపించిన తర్వాత మీరు చెప్పాల్సింది ఒకటే, ఇంకా దసరా హాలిడేస్ అంటే విజయదశమి అక్టోబర్లో ఉంటుందండి. అప్పటి వరకు నాన్ స్టాప్గా ఎక్కడా కూడా మీరు పర్మిషన్ ఇమ్మని కానీ తీసుకెళ్ళటం కానీ దయచేసి చేయొద్దండి. కేవలం స్టడీకే కేటాయించేసేయాలి ఈ టైం అంతా కూడా. అక్టోబర్లో మళ్ళీ ఇంకో 1 వీక్ హాలిడేస్ ఇచ్చుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ సంక్రాంతి వరకు హాలిడేస్ ఉండవు. కాబట్టి అట్లా మనం స్టడీ మీదే పూర్తిగా ఉన్న టయాన్ని ఉపయోగించుకుని పిల్లల యొక్క రిజల్ట్ కోసం అందరూ సమిష్టిగా బాధ్యత తీసుకున్నామండి దయచేసి. ఓకేనండి. అట్లాగే రిజల్ట్ మీద మాత్రం మీరు పూర్తిగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మేము ఎంతవరకు అంటే, ఇప్పుడు గుర్రాన్ని అంటే యూనికార్న్ గుర్రాన్ని మనం నీళ్ళ దగ్గర వరకు తీసుకెళ్తామండి. అంటే తాగాల్సిన బాధ్యత ఆ గుర్రాందేనండి. మనం ఇంకా తాగించలేము, అక్కడి వరకు తీసుకెళ్తాం, నీళ్ళ వరకు తీసుకెళ్తాం. అట్లాగే స్టూడెంట్స్ని కూడానండి, వాళ్ళకి సంబంధించిన గైడెన్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన టీచింగు, అట్లాగే అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్ని అవకాశాలను కల్పిస్తున్నామండి. వాటిని ఉపయోగించుకుంటే మాత్రమే మనం రిజల్ట్ సాధించగలం. ఆ ఉపయోగించుకునే విధంగా చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఇటు మాది, అటు పేరెంట్స్ది కూడా ఎక్కువ శాతం ఉందండి. ఖచ్చితంగా మనందరం కూడా సమిష్టి బాధ్యత తీసుకుని పిల్లల యొక్క భవిష్యత్తుకి మనందరం కూడా రేపు 2027లో ఆల్మోస్ట్ అందరికీ కూడా మంచి సీట్లు వచ్చే విధంగా మెడికల్ కాలేజెస్లో జాయిన్ అయ్యే విధంగా మనం వాళ్ళని తయారు చేసుకునే అవసరం ఎంతైనా ఉందనేది మా యొక్క ఉద్దేశం అండి. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ని అంటే మీ యొక్క బాబుని ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ అంటే మోటివేట్ చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే విధంగా ఎక్కడ కూడా ప్రతి వీకెండ్కి మార్క్స్ పెరిగే విధంగా అనమాట. తగ్గుతున్నాయి అనుకోండి, ఎందుకు తగ్గుతున్నాయని అడుగుతుంటేనే వాళ్ళు కొంచెం ఎలక్ట్ అవుతారండి. అంతే, ఎలక్ట్ చేస్తున్నాం మనం. అంతే తప్ప క్వశ్చన్ చేయమంటే తిట్టమని కాదు. యాక్చువల్గా మీ యొక్క మోటివేషన్ 100% కావాలండి విద్యార్థులకి. అందున సీనియర్ ఇంటర్లో మేము ఎట్లాగూ రెడీలో ఉన్నాం. చక్కగా అన్ని రకాలుగా టీచింగ్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ అన్ని రకాలుగా వాళ్ళకి మనం సపోర్ట్గా ఉంటున్నామండి. పేరెంట్స్ కూడా ఉంటారు ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారన్న ఉద్దేశంతో మేము మీకు ఈ వివరంగా తెలియజేస్తున్నామండి. ఓకేనా? మీరు ఇప్పటి వరకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకెట్లాగే ముందు కూడా మీ సపోర్టు ఖచ్చితంగా ఈ శ్రీ చైతన్య విద్యార్థులకి అంటే పిల్లలందరికీ కావాలండి.
అందరికీ కూడా కృతజ్ఞతలతో థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ చైతన్య గోశాల విజయవాడ. థ్యాంక్ యూ అండి. అందరూ పిల్లలందరినీ కూడా సండేలోపు ఇంటి దగ్గర ఉన్న పిల్లలందరినీ పంపించేసేయండి. అట్లాగే నాన్ స్టాప్గా మనం మళ్ళీ విజయదశమి వరకు కూడా వర్క్ చేయించుకుందాం. ప్రతి వీకెండ్ టెస్టుల్లో మంచి రిజల్ట్ వచ్చే విధంగా ప్రతి ఒక్కళ్ళు సమిష్టి బాధ్యత తీసుకుందామండి. ఏదో మమ్మల్ని అడగటం వల్ల పని అవుద్దంటే కష్టమండి. మాతో పాటు మీరు కూడా పిల్లల్ని ప్రశ్నిస్తూ ఉండాల్సిందే, మోటివేట్ చేస్తూ ఉండాల్సిందే. ఓకేనండి. థ్యాంక్ యూ అనడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ చైతన్య గోశాల విజయవాడ. థ్యాంక్ యూ.